హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌలికాస్ కిచెన్. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చో రండి చూద్దాం. ముందుగా మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, గసగసాలు, బిర్యానీ ఫ్లవర్ వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు కడిగి పెట్టిన చికెన్లోకి 1 కప్ పెరుగు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. అది వేసి కొంచెం బాగా మ్యాగ్నెట్ అయ్యేలాగా కలపాలి. ఇప్పుడు ఆచి చికెన్ మసాలా కూడా వేయాలి. అది కూడా వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిన చికెన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ దమ్లోకి ముందుగా పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర అది వేసి బ్లెండ్ చేసుకుని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టిన బాస్మతి రైస్లోకి వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో బిర్యానీ మసాలా వేసుకుని అందులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా కలపాలి. ముందుగా నానబెట్టిన బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ షాజీరా వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఇందాక బ్లెండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకుని బాగా వేగేంత వరకు కలపాలి. మసాలా బాగా వేగిన తర్వాత రైస్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆచి బిర్యానీ మసాలా వేసుకుని నెక్స్ట్ ఆచి చికెన్ మసాలా కూడా వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మీకు సరిపడా వేసుకోండి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. నేను అలాగా 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. సో 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. సో అలా వేసుకుని కొంచెం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ముందుగా ఆనియన్స్ వేసుకుని బాగా వేయించాలి. ఇప్పుడు ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. టమాటాలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇందాక మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ తీసుకుని
అది కూడా దమ్ కోసం అందులో వేసుకోవాలి. అది వేసి కొంచెం అదంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు మసాలా బాగా పట్టింది. సో ఇప్పుడు ఒక బౌల్లో పాలు వేసుకుని పసుపు వేసుకుని కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ప్రిపేర్ అయిపోయింది. సో ఇందాక చేసుకున్న దమ్లోకి ఆ రైస్ వేసుకుని ఇందాక కలుపుకున్న పాల మిశ్రమాన్ని ఆ రైస్ పైన వేయాలండి. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. ఒక 30 minutes పెట్టుకోవాలి. దమ్ అయిపోయిన తర్వాత దించుకొని అడుగు నుంచి పైకి ఆ రెసిపీ మొత్తం రైస్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. టడా, బిర్యానీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.